ఎపిసోడ్ 1 ఆఫ్ అలాంటిదే నాకు కూడా జరిగింది. అది హాస్టల్‌లో ఫస్ట్ డే. అందరూ నిద్రపోయారు. లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయి. వాడికి మాత్రం నిద్ర రావట్లేదు. తొలిసారి అమ్మ దూరం అవడం, తొలిసారి ఒంటరితనం. పక్కవాడికి చెప్పాలనిపించింది. కానీ బాయ్స్ ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి అన్న మాట మైండ్‌లో రన్ అవుతూనే ఉంది. వాడు నిద్రపోతున్నట్టు నటించాడు. తల మీద దుప్పటేసుకున్నాడు. తలదిండు మీద పెట్టుకుని అసలు ఏమవుతుందో అర్థం కాని బాధలో మౌనంగా ఏడవడం మొదలుపెట్టాడు. అటు ఇటు తిరగడం వల్ల దుప్పటి మొత్తం తడిచింది. కానీ బయట ఎవ్వరికీ కనిపించలేదు. ఎందుకంటే వాడి చిన్నప్పటి నుంచి అబ్బాయిలు ఏడవకూడదు అని మాత్రమే నేర్చుకున్నాడు. ఆ రోజు ఫస్ట్ టైం తను ఏడిచిన రోజు, అదే రోజు వాడి మైండ్ పనిచేయడం మానేసింది. అప్పుడు మొదలైన చిన్న చిన్న ఏడుపులు ఇప్పుడు పెద్దవాడయ్యాక ఒక ఎరప్టింగ్ వాల్కెనోలా తయారైంది. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎవ్వరికి చెప్పాలో కూడా తెలియని ఆ ఎమోషనల్ బ్యాగేజ్ ఇప్పుడు వాడు మోయలేని భారంగా మిగిలింది. కానీ వన్ ఫైన్ డే వాళ్ళ లోపల ఒక వాయిస్ చాలా క్లియర్గా చెప్పింది, ఇంకా లేట్ ఏమైపోలేదు, ఒక్కసారి మాట్లాడి చూడు. ఎవరైనా ఫ్రెండో, అమ్మ, అక్క, అన్న, నాన్న ఆర్ సమ్ మెంటర్, ఎవరైనా సరే ఓ ర్యాండమ్ కాన్వర్జేషన్ కాకుండా ఒక్క నిజమైన మాట, ఆ ఒక్క మాట చెప్తే చాలు. అమ్మా, నాకు అప్పుడు అలా అనిపించింది, లేదా అన్నా, ఈ మధ్య నా హార్ట్ ఎందుకో చాలా హెవీగా ఉంటుంది. దాట్స్ ఆల్ ఇట్ టేక్స్. బికాస్ మాట బయటకు వస్తేనే ఆ బాధ గుండెని వదిలిపెడుతుంది. ఏడవటం తప్పు కాదు, మరి చెప్పుకోవడం ఇట్స్ ఎ సొల్యూషన్. దట్స్ హౌ బాయ్స్ హీల్. దట్స్ హౌ men come home to themselves.